శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ పార్క్ వరకు మహిళల భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్లో POW జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి స్వరూప, CPI ML మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్లు మాట్లాడారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ పార్క్ వరకు మహిళల భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్లో POW జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి స్వరూప, CPI ML మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు రాజకీయ విధానాల వలన మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. RSS, BJP మతోన్మాదులు చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. హిందువులంతా బంధువులని చెప్పే ఈ మతోన్మాదులు నేను హిందూ మహిళను మీకు దండం పెడతా, మీ కాలు ముక్తానని మొరపెట్టుకున్నా విడవకుండా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులన్నారు. కరోనా రక్కసి రూపం మార్చుకునే విధంగా పురుషాధిపత్యం భావాజాలం రూపులు మార్చుకుంటూ మహిళలను రోజురోజుకు అణచివేతకు గురి చేస్తుందని అన్నారు. అందుకే ఆర్థిక దోపిడీ లేని, శారీరక హింస లేని, మానసిక వేదన లేని స్త్రీ పురుషులు అందరూ సమానంగా జీవించే నవ సమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రతిన పూనుదామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CPI ML మాస్లైన్ పార్టీ నాయకులు కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, రచయిత్రి K శిరీష, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, కోశాధికారి జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు పద్మ, హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి, పావని, రేష్మ, శ్యామల, మరియమ్మ, సత్తమ్మ, మాలాంబి, పద్మ, పేర్ల మల్లమ్మ, గౌరమ్మ, లక్ష్మి, కల్పన, రేణుక, చిట్టి ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. BCA అని అంటున్నారు. కులాలు అనేవి రాజ్యం సృష్టించడాన్ని దయచేసి మనందరం గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఏ కులాలు ఉన్నాయో కానీ కులాలు అనేవి లేవు. మనం కులాలుగా మనల్ని విడదీయడానికి, మన ఐక్యమత్యాన్ని నాశనం చేయడానికి పాలక వర్గాలు కులాలను ఏర్పాటు చేశారు. కులాలను ఏర్పాటు చేసి ఈరోజు కుల
కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలు చేసి ఉడకబెట్టి పారేశారు.